కాల్ చేసి దయ్యం ప్రాంక్ చేయడానికి ఇంటికి బన్నీ వచ్చిందనమాట. ఇంకొక 20 మినిట్స్లో మా పిల్లలు అయితే ఇంటికి వచ్చేస్తారు. వాళ్ళు వచ్చేసరికి బన్నీ వాళ్ళని అయితే భయపెట్టబోతుంది. అయితే బన్నీ ఇంటికి వచ్చినట్టు వాళ్ళకి తెలియదు, ఇప్పుడే వచ్చింది. మరి మేము వాళ్ళని ఎలా ప్రాంక్ చేయబోతున్నాం, ఎలా భయపెట్టబోతున్నాం అన్న చూసేద్దాము. పదండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. వెళ్ళే ముందు ఒక లైక్ చేసేయండి. సో ఇలానే ఉంటే దయ్యం అని ఎలా అనుకుంటారు, బన్నీ అనే అనుకుంటారు. అందుకని ఇప్పుడు బన్నీని దయ్యంలాగా అయితే రెడీ చేయబోతున్నాను. ఇక్కడైతే బన్నీ కొన్ని డ్రెస్సెస్ చూస్తుంది అనమాట. ఏమైనా వైట్ డ్రెస్సెస్ ఉంటే వేసుకుందాము లాంగ్వి అన్నట్టుగా చూస్తుంది. ఈ లాంగ్ డ్రెస్సెస్ ఈ మధ్యన అస్సలు వేసుకోవట్లేదు, వేసుకోబుద్ధి కూడా వేయట్లేదండి. అలా పక్కన పెట్టేశాను. ఇది నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పటి డ్రెస్ అనమాట. సో ఇదైతే ఇది వేసుకుంటావా, ఆ వైట్ కలర్ డ్రెస్ వేసుకుంటావా? అది పిల్లలకు తెలిసేమో కదా, ఇది మాక్సిమం వాళ్ళకి. ఓకే, పెట్టుకో ఒకసారి. ఎప్పటిదో డ్రెస్ ఇది, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడా? ఇది ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనో ఎప్పుడు ఉన్నప్పుడు డ్రెస్ అనుకుంటా. ఇది సెకండ్ ఇయర్లో గుర్తు రావట్లేదు, కానీ అప్పటి డ్రెస్ అనమాట. ఓకే, సో ఇది ఫుల్ లాంగ్ వస్తుంది ఈ డ్రెస్ అయితే మాత్రం. ఇంకా బన్నీ అయితే ఫస్ట్ ఆ డ్రెస్ అయితే వేసేసుకుంటుంది. వేసుకుని వచ్చిన తర్వాత ఇంకొంచెం దానికి టచ్ అప్ ఇద్దాం. ఫైనల్లీ మన దయ్యం అయితే డ్రెస్ వేసేసుకుందండి. ఇప్పుడైతే ఇంకా ఏమేమి పెట్టాలి దయ్యానికన్నా చూస్తాను. ఎర్ర చీర కట్టుకుందల్లా నా పిల్లమే అన్నట్టు తెల్ల చీర కట్టిందల్లా దయ్యం కాదు, సారీ తెల్ల డ్రెస్ వేసిందల్లా దయ్యం కాదు కదా. దయ్యం అంటే కొంచెం డిఫరెంట్గా ఉండాలి. ఈ జుట్టు అయితే ఇప్పేద్దాం అనుకుంటున్నాను. బన్నీ అయితే నాకేంట్రా బాబు ఈ కర్మ అనుకుంటుంది. అంటే ఎప్పుడు తన వీడియోస్లో ఎప్పుడు దయ్యాన్ని నేనే కదా. మన చాలా దయ్యం. సో కొన్ని వైట్ క్లాత్స్ అయితే తీసుకున్నానండి. అంటే ఏం వేస్తే బాగుంటుందో తెలీదు. ఈ డ్రెస్ అయితే పాత అయిపోయింది, అప్పుడు బాగా బురకాలా ఉండేది. ఇప్పుడు పెద్దవాళ్ళం అయిపోయాం కాబట్టి కొంచెం ఇంక ఇదైతే కవర్ చేద్దాం అనుకుంటున్నాను. మొత్తం గ్రీన్ కలర్ ఒకటి వచ్చింది కదా, పెద్దది ఓణి లాంటివి తీసుకున్నాను అనమాట, వైట్ది. అండ్ అయితే హెయిర్ లీవ్ చేసుకుంటుంది దయ్యం కాబట్టి. అండ్ దయ్యాన్ని దాచే ప్లేస్ వచ్చేసి ఇంకా సీక్రెట్గా ఉంటుంది. లైక్ ఇప్పుడు నార్మల్గా ఎంట్రీ ఇచ్చేస్తే వాళ్ళకి తెలిసిపోద్ది బన్నీ అని చెప్పేసి. సో అలాంటి సీక్రెట్ ప్లేస్లో అయితే దయ్యాన్ని పెట్టబోతున్నాను, చూస్తూ ఉండండి. ఇదిగోండి మన దయ్యం అయితే ఆల్మోస్ట్ రెడీ అయింది. ఈ దయ్యానికి ఇలా అయితే వేస్తాను. ఓకేనా? ఫేస్ అయితే ఇంకా ఏం రెడీ చేయట్లేదు, ఎందుకంటే ముసుగు కప్పేస్తున్నాం ఆల్రెడీ కాబట్టి. ఇంకా ఫేస్ అయితే రెడీ చేయట్లేదు. మొత్తానికి మన దయ్యం అయితే ఆగదు, ఇంకా బాగోలేదు, ఏదో తక్కువైంది ఆగదు. జుట్టు అయితే ఫ్రంట్కి వేస్తున్నాను. ఓకే, ఇది పడిపోతుంది. జుట్టు ఫ్రంట్కి వేస్తున్నా. అండ్ నెక్స్ట్ ఈ ముసుగు ఇక్కడ దాకా ఉండాలి. ఇలా ఉండి చెప్తా, పట్టుకో ఇక్కడ. బాబా హెయిర్ బ్యాండ్, దాని హెయిర్ బ్యాండ్ పెట్టుకుంటే దాని తెలీదా దానికి. దయ్యం లుక్ చూసే ముందు ఒక ముఖ్యమైన విషయం అండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం గురూజీ శివ గారు ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్య సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, సంతానం, ఆర్థిక సమస్యలు, తాంత్రిక విద్యతో పూజలు చేసి ఎటువంటి సమస్యకైనా పరిష్కారాలు ఇస్తారండి. స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ కి సంప్రదించండి. ఫైనలీ మన దయ్యం అయితే రెడీ అయిపోయిందండి. అయితే లైట్ వేసింది, లైట్స్ ఆఫ్ చేస్తాను. అండ్ ఎక్కడ దాంకుంటావు దయ్యం? కబోర్డ్లో అయితే దయ్యం దాంకుంటాను అంటుందండి. మరి కబోర్డ్లో బట్టలు ఉన్నాయి, ఇక ఎందుకు కబోర్డ్లో దాంకుంటావా? అసలు అందులో నేను పడతానా? ట్రై చేయి. దీని వీడియోస్ కాదు కానీ కూర్చో. శవపేటిగా ఉంది. మన దయ్యం అయితే ఈ షెల్ఫ్లో అయితే దూరదాం అనుకుంటుందండి. పిల్లలు వచ్చే టైం అయిపోయింది, వచ్చేస్తూ ఉంటారు నాకు తెలిసి. మొన్న ఆశ్రిత్ బాబు దూరాడు ఇక్కడ. వాడును దయ్యం సైజు ఒకటేనా? వాడు పొట్టిగా ఉన్నాడు కాబట్టి సరిపోయింది. దయ్యం ఏమో తాళ్ళ ఉంది. సో మన దయ్యం అయితే మొత్తానికి డోర్ అయితే వేసుకుందండి పాపం కష్టపడి. దయ్యం కొంచెం ఒక డోర్ తీసి చూపించమ్మా నీ ఫేస్, అందమైన ఫేస్. ఎలా ఉంది గాయస్? అసలు ఈ ప్లేస్ అయితే బాగుందా? ఏమంటారు? బయట మర్చిపోయావు. సరే కానీ ఏంటి ఇక్కడ ఉన్నా, ఇంకో ప్లేస్ వెతుక్కుందామా? ఏం చేద్దాం? ఇంకో ప్లేస్ వెతుక్కుందా, నీకు ఇబ్బంది అవుతుంది కదా ఇందులో. పర్లేదు ఉంటాం కానీ ఎంత టైం పడుతుంది వాళ్ళు రావడానికి? వచ్చేస్తారు ఇంకో 5 minutesలో. ఉన్నా అయితే నీకు హ్యాపీగా ఉందా అక్కడ? ఇదిగో అయితే నీ గుడ్డ కప్పు ఇలా వచ్చి తీసి. సో దయ్యం అయితే అక్కడే ఉండడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది కాబట్టి
మన దయ్యానికి ఇలా కాదు, మొత్తం కప్పేసాయి. ఓకే, ఒక నిమిషం. నేనైతే చీకటి గదిలో ఉంటే బాగుంటుంది అనుకున్నాను. ఒక లగేజ్ లాగా అయితే కవర్ చేసి పెట్టాను. ఇదైతే ఊపిరాడగా ఆ క్లాత్ కూడా కప్పేశానండి ఫుల్గా. ఈ డోర్ మాత్రం ఊపిరాడడానికి పెట్టాను అండ్ ఏసీ వేసాను. ఆ లోపలికి వస్తుందా? కొంచెం పర్లేదు. సో ఇంకా మా పిల్లల కోసం వెయిటింగ్ అనమాట. మరి చూద్దాం వాళ్ళు వస్తున్నారో లేదో. అయితే వెళ్ళిరానా బయటకు ఒకసారి. ఫస్ట్ అయితే నేను లైట్ ఆఫ్ చేసేస్తాను. లైట్ ఆఫ్ చేసేసాను. ఇంకా దయ్యానికి అయితే ఏసీ వేసేసాను. పిల్లలు వస్తారో లేదో చూద్దాం పదండి. ఇంకా రాలేదు ఏంటో మా పిల్లలు. టైం అయిపోయింది. మరి అమ్మ తీసుకొస్తానని చెప్పింది. మా హస్బెండ్ లేరు ఇంట్లో, ఇంకా రాలేదు. అదే చూస్తున్నాను. కాల్ చేశాను, వచ్చేస్తున్నారంట, బయలుదేరాం అని చెప్పింది అమ్మ అయితే. ఇంకా వాళ్ళు ఎప్పుడైతే వస్తారో డోర్ దగ్గరికి లాక్కో. శ్రీయాన్షి పాప వస్తుంది. శ్రీయాన్షి పాప వచ్చింది. శ్రీయాన్షి పాప వచ్చింది. అగో ఆశ్రిత్ కూడా వస్తున్నాడు. శ్రీయాన్షి ఒకసారి రూమ్లోకి రావా? తలుపేసే, మళ్ళీ వేసిపోతుంది. తలుపేసే. ఆశ్రిత్ నువ్వు వద్దుగానే వెళ్ళు. మళ్ళీ వద్దుగానే, నువ్వు వద్దుగానే ఫస్ట్ చెల్లి. దీనికి ఒకటి చెప్తాను, తలుపేసి. ఇట్రా, నా దగ్గరికి రా. ఇక్కడ నుంచో, అద్దం దగ్గర నుంచో, బాగుంటుంది. నువ్వు అటు చూడకు, ఇటు తిరుగు, నా వైపు తిరుగు. ఇవాళ మీ మేడం కాల్ చేశారు నాకు స్కూల్ నుంచి. కాల్ చేసి ఏమైంది శ్రీయాన్షి? ఎవరు లేరు అక్కడ. అబద్ధాలు ఆడకు నువ్వు. ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు? దిగు. పిల్ల అయి ఉంటుంది శ్రీయాన్షి. ఏది డోర్ ఏది ఒకట్లేదు. మళ్ళీ పిల్లి డోర్ ఊపు. అబ్బో పిల్లి అయి ఉంటుంది. పిల్లి అనగానే పలికింది. వెళ్ళు. దయ్యమా? సో మా శ్రీయాన్షి పాపకి మళ్ళీ ఇప్పుడు ఈ గదిలో అయితే దయ్యాన్ని ఎంచబోతున్నానండి. వెళ్ళు. అక్కడ కాలు లాగింది కదా, పెద్దగా రియాక్ట్ అయ్యింది కానీ కొంచెం అంత ఇదిగా భయపడలేదు. చెప్తాను ఈసారి. సో మళ్ళీ దయ్యాన్ని అయితే ఈ మూలైతే దాచానండి. ఈ రూమ్లోకి వచ్చి వాష్రూమ్లో ఫ్రెష్ అప్ అవ్వు అని చెప్పి శ్రీయాన్షి పాపని పంపిస్తాను. ఈలోపు ఈ దయ్యం అయితే శ్రీయాన్షి పాప మీద అటాక్ చేస్తుంది అనమాట. వెళ్దాం, వచ్చేసేయండి. సరే శ్రీయాన్షి, ఈ రూమ్లో ఫ్రెష్ అప్ అవ్వు. ఈ రూమ్లో వాష్రూమ్లోకి వెళ్ళు. నేను వస్తానులే. వెళ్ళు, ఫ్రెష్ అప్ వెళ్ళు శ్రీయాన్షి, ఫ్రెష్ అప్ అవ్వు. అక్కడ ఏం లేదు. అది వైట్, అక్కడ నేను వైట్ సారీ పెట్టుకున్నాను అంతే. వెళ్ళు, అక్కడ ఏం లేదే. వెళ్ళవే శ్రీయాన్షి, వెళ్ళు. ఏం భయం ఏం లేదు. వెళ్ళు, వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. దయ్యం, నెక్స్ట్ ఏం చేయబోతున్నావు? ఇప్పుడు ఏం చేస్తానంటే నాతో పాటు తీసుకెళ్ళిపోతాను ఇంటికి, లిఫ్ట్ ఎక్కించి. ధైర్యం చేస్తుందా వస్తుందా అని చూద్దాం. వాటర్ తీసుకురా శ్రీయాన్షి. అక్కడ ఆగేవేంటి? వెళ్ళు, కిచెన్లోకి వెళ్ళి ఒక గ్లాస్ తీసుకునిరా. ఏంటి శ్రీయాన్షి, ఏమైంది? ఆపరేషన్ చేసిన చల్లే. అద్దంలో చూసుకో. దయ్యం చంపేస్తున్నాడు. మాపు అమ్మా, దయ్యం లాక్ వేస్తాడు. తీయండి. ఇదండి ఇవాళ మా శ్రీయాన్షి పాప మీద చేసిన ప్రాంక్ అయితే. ఇదైతే ఓవర్ యాక్షన్ మామూలుగా చేయలేదు. స్టార్టింగ్లో కొంచెం హడిలిపోయింది కానీ తర్వాత ఏమీ లేదనమాట. నార్మల్గానే బిహేవ్ చేసింది. మరి ప్రాంక్ అయితే ఇలా, ఈ వీడియో అయితే ఇలా ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. హోమ్ టూర్ వీడియో అడుగుతున్నారు, ఇంకా కొంచెం సర్దుకోవాల్సింది ఉందండి. బ్యాక్ సైడ్ ఇంకా టీవీ అది పెట్టలేదు. కొన్ని ఇంట్లో ఇంకా సర్దుకోవాల్సినవి ఉన్నాయి. అంతా అయిపోయాక నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. బాయ్ బాయ్.